అందరికీ నమస్కారం. మాటే మంత్రము అన్నాడండి ఒక సినీ కవి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. అంటే మనం మాట్లాడే మాటకి ఎంత విలువ ఉందో మనకు తెలుస్తుంది. మాట ద్వారానే మనం ఎవరినైనా దగ్గర చేసుకోగలం లేదా దూరం చేసుకోగలం కూడా. ఒకసారి మాట జారేమో అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అలాగే ఈ మోడర్న్ ఏజ్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ మాటల్లో చక్కగా మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం అనేది చాలా అవసరం. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, మన పై అధికారులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే మన పురాణాల్లో చెప్తారు, ఆంజనేయుడు అంత బాగా ఎవరు మాట్లాడలేదని. ఎందుకంటే ఆంజనేయుడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినంతగా ఎవరికి తెలియదట. ఉషశ్రీ గారు ఒక చిన్న పుస్తకంలో చాలా అద్భుతంగా వర్ణించారన్నమాట ఆంజనేయుడి తాలూకా మాట చాతుర్యం గురించి. రాముడు శ్రీరాముడిని కలుసుకోవడానికి సుగ్రీవుడు పంపించినప్పుడు అతనితో ఎంతో ప్రియ భాషణ చేసి అతనికి సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిర్చాడనమాట. అప్పటి నుంచి శ్రీరామ భక్తుడిగా మారిపోయారు. అదేవిధంగా అశోకవనంలో ఉన్న సీతమ్మ వారిని కలిసినప్పుడు రాక్షసులు ఎవరైనా సరే మారువేషంలో వచ్చి తమతో ఈ విధంగా సంభాషిస్తున్నారా అనే అనుమానం సీతమ్మ వారికి కలుగుతుందని ముందే ఆవిడకి నచ్చినట్లుగా ఆవిడకి చాలా ప్రీతి కలిగించే విధంగా మాట్లాడి ఆమెకి తాను శ్రీరాముడి యొక్క దూతని అనే విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత దుఃఖిస్తున్న సీతాదేవి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎన్నో ప్రియవచనాలు చెప్పి త్వరలోనే శ్రీరాముడిని తీసుకుని ఇక్కడికి వచ్చి నీ చెర విడిపిస్తాను తల్లి అని చెప్పాడు. ఆ విధంగా ఆంజనేయుడికి పెద్దలు పిన్నలు స్త్రీలు అందరితోటి ఏ విధంగా మాట్లాడాలో తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియదట. అందరం కూడా నేర్చుకోవాల్సింది కదా అది. అయితే ఎవరైనా సరే చక్కగా మాట్లాడడం. కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆవిడకి ఏంటంటే కొంతమంది మీద ఏదో ఒక కంప్లైంట్ అన్నమాట. కొన్నాళ్ళు అత్తగారు, కొన్నాళ్ళు ఆడపడుచు, కొన్నాళ్ళు కొలీగు, అలాగ మాట్లాడితే మనం బాబాయ్ వీళ్ళు ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తారా అని. కొంతమంది స్వాత్కర్ష, ఎంతసేపు వాళ్ళని గురించి వాళ్ళు గొప్పని చెప్పుకుంటూ ఉంటారు. అది కూడా సరైన మాట విధానం కాదు. అలాగే మరికొందరు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ఏదో విధంగా నిందిస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడామనుకోండి అయితే స్వాత్కర్ష లేదా ఇంకొకరిని నిందించడం అవుతుంది. తక్కువగా చక్కగా తీయగా మాట్లాడగలగడం అనేది చాలా మంచిది, చాలా అవసరం కూడా. కాబట్టి మంచి మాట తీరు అనేది మనకి మనుషుల్ని దగ్గర చేయడానికైనా దూరం చేయడానికైనా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం తీయగా ప్రియంగా మాట్లాడదాం.